3 సంవత్సరాల నుండి కనిపెడుతున్నాను, కానీ అది ఫలము ఇయ్యలేదు. ఎందుకు ఫలించలేదు? దేవుని వాక్యం మనకు వినబడట్లేదా? దేవుని వాక్యం మన దగ్గర లేదా? మనం ప్రార్థన చేయట్లేదా? బుధవారము, శనివారం, ఆదివారం మనం కలుసుకోవట్లేదా? కానీ దేవుడు ఆశించేటటువంటి ఫలితాలు మన జీవితాల్లో ఎందుకు కనబడట్లేదు? ఎందుకనంటే మనలో కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దు, నేను చెప్తాను. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని అందులో పనికిరాని తీగలను తీసివేయాలి. ఒక మనిషి ఫలించాలంటే అతనిలో కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి. మారు మనసు పొందిన వ్యక్తిలో ఉంటాయి, మారు మనసు పొందని వ్యక్తిలో కూడా ఉంటాయి. ఒక విశ్వాసిలో ఉంటాయి, ఒక సేవకుల్లో కూడా ఉంటాయి. పనికిరాని తీగలు ఉంటాయి. అవి ఏంటో జాగ్రత్తగా కనిపెట్టాలి. అవి కనిపెట్టుకోకుండా మనం మొద్దు మారిపోయిన స్థితిలో మనం ముందుకు వెళ్ళిపోతే చివరికి ఏమైపోతాం? గుడ్డివాడు మరొక గుడ్డివాడికి తోవ చూపితే ఏమైపోతారు? ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారు. ప్రభు వాక్యం మనకి ఉపదేశిస్తా ఉంది, నాలో లోపాలేంటి, మనలో ఉన్న లోపాలేంటి, ఆ పనికిరాని తీగలు ఏంటి? ఏంటండి పనికిరాని తీగలు? ప్రతి వ్యక్తిలో పనికిరాని తీగలు కొన్ని ఉంటాయి. ఆ పనికిరాని తీగలను కత్తిరించి పడవేసినప్పుడే అతడు ఫలిస్తాడు. రాత్రి చెప్పాను కోడి కూర అని. కోడి అంత మంచిదేనా? అందులో ఇంత చేదు ఉంటుందని చెప్పాను. అలాగే ప్రతి వ్యక్తిలో కూడా చేదు ఉంటుంది, ప్రతి వ్యక్తిలో మోసం ఉంటుంది, ప్రతి వ్యక్తిలో అవిధేయత ఉంటుంది. ఆ అవిధేయతని ఎప్పుడైతే విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుంటావు, అప్పుడు మనం 100 అంతలుగా ఫలించగలం. లేకపోతే మనం ఎంత కాలం ప్రార్థన చేసినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు సేవ చేసినప్పటికీ ఆ సేవ ఎక్కడకు కూడా ఉపయోగకరంగా ఉండదు. ఏ కుటుంబానికి ఆ సేవ మేలుకరంగా ఉండదు. మనం చేసినటువంటి చిన్న సేవ అయినప్పటికీ, చిన్న ప్రార్థన అయినప్పటికీ అది దేవుని దగ్గరకు చేరాలంటే మనం ఎలాంటి హృదయంతో ప్రార్థన చేయాలంటే నిష్కపటమైనటువంటి మనసుతో ప్రార్థన చేయాలి. హృదయంలో మోసం పెట్టుకుని తెల్లవారులు ప్రార్థన చేస్తే చెల్లుతుందా? అంగీకరించబడుతుందా? అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తాడు, పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోనండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు అంగీకరించే సేవ వేరు, మనం చేసే సేవ వేరు. దేవుని దృష్టిలో విలువైనది ఒకటి, మానవుని దృష్టిలో విలువైనది ఒకటి. మానవుని దృష్టిలో ఘనమైనది, దేవుని దృష్టిలో ఘనహీనమైనది. మనుషులు మిమ్మును పొగిడి కొనియాడితే నీకు శ్రమ. దేవుని పొగిడే స్థితిలో మన ఆత్మీయ జీవితం ఉండాలి. దేవుడు మనల్ని పొగిడే స్థితిలో, బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా నేను నీ కొరకు కొంత ఇస్తాను. నమ్మకము, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను వెతుకుచున్నాను. ఎవరి కోసం దేవుడు వెతుకుతున్నారు? ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో నమ్మకస్తులుగా ఉండి దేవుని పరిచర్య చేస్తారో, ప్రార్థన చేస్తారో, కుటుంబాల కొరకు ప్రార్థిస్తారో, అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సంవత్సరం అయినా తెలుసుకుంటావేమో, ఈ సంవత్సరం అయినా నీలో ఉన్న లోపాలను గుర్తిస్తావేమో, ఈ సంవత్సరం అయినా నేను నీ కొరకు ఏం దాచి ఉంచానో అది నువ్వు తెలుసుకుంటావేమో అని మరొక సంవత్సరం మనకి దేవుడు ఇచ్చాడండి. ఇంతకీ తోటమాలి అంటే ఎవరండి? తోటమాలి అంటే ఎవరు? రోమపత్రిక చూడండి, తోటమాలి అంటే ఎవరో అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా
చేయువాడును ఆయనే. ఎవరండి మన కొరకు తండ్రిని వేడుకునేది ఎవరు? ఎవరైతే మృతుల్లో నుండి తిరిగి లేచారో, ఎవరైతే దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారో, మన కొరకు విజ్ఞాపన చేసేది ఎవరంటే ఆ యేసుక్రీస్తే. మనందరి రక్షణ బాధ్యత తన భుజాల మీద మోపుకుని ఈ లోకానికి వచ్చింది ఎవరు? తోటమాలి ఏం చేస్తాడు? తోటలో ఏ చెట్టు ఫలాలు ఫలించట్లేదో, లేకపోతే ఏ చెట్టుకు నీరు అందట్లేదో, ఏ చెట్టు బలహీనంగా ఉందో ఎవరు చూడాలి? ఎవరండి? యజమానుడు చూస్తాడా వచ్చి? తోటమాలి చూస్తాడా? మనందరినీ కాపాడే బాధ్యత ఎవరిది? ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తుది. మనందరి కొరకు విజ్ఞాపన తండ్రి దగ్గర చేసేది ఎవరంటే ఆ తోటమాలి అయినటువంటి యేసుక్రీస్తే. తోట అంటే ఏంటి? తోట అంటే ఈ లోకమే. తోట అంటే ఈ లోకమే. ఈ తోట మధ్యన అంజురపు చెట్టు నాటబడింది. అంజురపు చెట్టు అంటే మానవునికి సాదృశ్యము. అంజురపు చెట్టు అంటే మానవుడే. యజమానుడు అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, ఇది ఫలించట్లేదు అంటే యజమానుడు అని అంటుంటే తోటమాల అంటున్నాడు, ప్రభు అంటున్నారు, అయ్యా ఈ సంవత్సరం అవకాశం ఇద్దాము, ఈ సంవత్సరం అవకాశం ఇద్దాం, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఆ సహోదరుడికి వాక్యాన్ని ఇస్తాను, అనేక అవసరతలు నేను తీరుస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, అది ఫలించినా సరే లేని ఎడల అప్పుడు నరికి వేద్దాం. మనం ఫలించడానికి ఆటంకంగా ఉన్నవి ఏంటండి? మనము ఫలించడానికి ఆటంకంగా ఉన్నవి ఏంటి? దురాలోచనలు. మన హృదయంలో ఏముంటుందండి? దురాలోచన, చెడ్డ ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన కార్యం. అబ్షాలోము ఒక దురాలోచన చేశాడు. ఏంటా దురాలోచన? తన అన్నను చంపాలి అనుకున్నాడు. అన్నను చంపేశాడు. తర్వాత ఎవరు ఎదురయ్యారు? తన తండ్రి అడ్డుగా ఉన్నాడు. తండ్రి లేకపోతే నేనే రాజును కాబట్టి తండ్రిని కూడా చంపాలి అనుకున్నాడు. నీతిమంతుడైనటువంటి తండ్రిని భక్తిహీనుడైన కుమారుడు చంపగలడా? భక్తిహీనుల కోరికలు దేవుడు తీరుస్తారా? కాబట్టి అబ్షాలోము యొక్క దురాలోచన బట్టి ఏమైపోయాడు అబ్షాలోము? రాళ్ల కింద తన శరీరము క్రుళ్ళిపోయింది. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఎవరైతే హృదయంలో దురాలోచన చేస్తారో, చెడ్డ ఆలోచన చేస్తారో, వాళ్ళు చివరికి ఏమైపోతారంటే మరణాన్ని కౌగిలించుకుంటారు. వాళ్ళు మరణం అయిపోతారు. అబ్షాలోము ఏమైపోయాడు? మరణం అయిపోయాడు. దురాలోచన మనం ఫలించడానికి అది ఆటంకం అయిపోద్ది. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అబ్షాలోము చేస్తాడా ప్రార్థన? భక్తిపరుడైనటువంటి తండ్రికి భక్తిహీనుడైనటువంటి కుమారుడు. ఆ రాజ్యంలో అబ్షాలోము అంత సౌందర్యవంతుడు ఎవరునూ లేరు. అంత సౌందర్యవంతుడు. మరి ఏమైపోయింది అతని సౌందర్యం? ఈ లోకంలో నేను సౌందర్యవంతురాలను నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే ఈ లోకంలో నేను జ్ఞానవంతురాలను నువ్వు అనుకుంటున్నావేమో. నీ జ్ఞానము లేకపోతే నీ బుద్ధి, నీ జ్ఞానము ఎందుకు పనికిరావు? ఎలాంటి జ్ఞానం మనకు కావాలి? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. ఆయన ద్వారా వచ్చే జ్ఞానం మనకు కావాలి. లోకానుసారమైన జ్ఞానం మనకి ఎందుకండి? లోకంలో ఉన్న మేధావులు పరలోక రాజ్యాన్ని చేరుకోగలరా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. ఇతడు జ్ఞానవంతుడు అని చెప్పాలంటే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడైతే చెప్పవచ్చు. నువ్వు ఎంత మేధావి అయినా, లోకం నిన్ను పొగిడినా, ఇతడు ప్రపంచ మేధావి అన్నా సరే దేవుని దృష్టిలో నువ్వు వట్టివాడువే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు జ్ఞానవంతుడువు. అబ్షాలోము తన దురాలోచన బట్టి ఏమైపోయాడంటే అతను మరణం అయిపోయాడు. ఒకటి దురాలోచన. మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో ఉండకూడదు ప్రథమమైనటువంటిది ఏంటంటే దురాలోచన ఉండకూడదు. ఒక సహోదరుడు మరొక సహోదరుడి మీద దురాలోచన, నాకంటే గొప్పవాడు అవుతాడా,
నన్ను వెనకకి నెట్టేస్తాడేమో, నా పేరు ప్రఖ్యాతులు పడిపోతున్నాయేమో, నేనే ప్రముఖుడిగా ఉండాలి, నేనే విలువగా ఉండాలి అని మనలో ఎవరు అనుకోకూడదు. ప్రభు ఏం చెప్పారండి? మీలో ఎవరైతే ప్రముఖుడిగా ఉండాలనుకుంటారో అతను అందరికీ పరిచారికుడిగా ఉండాలి. మీలో ఎవరు ప్రముఖుడిగా ఉండాలని అనుకుంటారో వాడు అందరికీ పరిచర్య చేసేవాడిగా ఉండాలి, అందరి పాదాలు కడిగేవాడిగా ఉండాలి. యేసు ప్రభు వారు ఎందుకు శిష్యుల పాదాలు కడిగారు? ఎందుకు కడిగారండి? ఎందుకు కడిగారు? మాదిరి. నువ్వు ప్రముఖుడిగా ఉండాలంటే అందరు భారాలు నువ్వు భుజాల మీద వేసుకోవాలి. అందరి యొక్క బలహీనతలు నీ భుజాల మీద వేసుకుని ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ప్రభు ఏంటి నా సహోదరుల పరిస్థితి ఏంటి? వీళ్ళు బలహీనులుగా ఉన్నారు, వీళ్ళకి నేను వాక్యం అందిస్తా ఉన్నాను, ఇంకా వాళ్ళు విలువైన మెట్లోనికి రాలేకపోతున్నారంటే వారి యొక్క అవిధేయత ఇది నాది, వారు చేసేటటువంటి తప్పులు ఇవి నావి అని ఒక సేవకుడు భుజాల మీద వేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలండి. కాబట్టి మనము ఫలించడానికి ఆటంకంగా ఉన్నది ఏంటంటే దురాలోచన మొదటిది. రెండోది అసూయ. అసూయ ఎముకలకు కుళ్ళు. అసూయ. రాజైన సౌలును మనం పరిశీలన చేస్తే బెన్యామీను గోత్రంలో ఏమాత్రము ఎన్నిక లేనటువంటి సౌలును దేవుడు ఎక్కడో గాడిదలు కాసుకుంటా ఉన్నటువంటి సౌలును దేవుడు పిలిచి ఏం చేశారండి? రాజుని చేశారు. ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి నా ప్రతినిధిగా ఈ స్థానంలో నిలబెడితే నేను ఎలా ఉండాలి? ఎక్కడో నశించిపోయే వారి మధ్య ఉండాల్సిన నిన్ను నా యొక్క పరిశుద్ధ స్థలంలో నేను నిన్ను నిలబెట్టానంటే నువ్వు ఎలా ఉండాలి? అనేకులకు లేనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నేను నీకు ఇచ్చాను, గొప్ప రక్షణ నేను నీకు ఇచ్చాను. అనేకులకు సమయం లేదు, నేను నీకు సమయాన్ని ఇచ్చాను, నువ్వు ఎలా ఉండాలి? అనేకులను ఓడించే వారిగా నువ్వు ఉండాలా? రాజైన సౌలు ఏం చేశాడు? ఎప్పుడైతే ప్రభు అతను అభిషేకించారో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. దాని నుండి బెయేర్షెబా వరకు కూడా శత్రువులందరినీ ఓడించాడు సౌలు. చివరికి ఆయన చివరి మధ్యలో ఏం చెప్పాడంటే ఈ రోజున నీవు మరణమైపోవాలి అన్నాడు తన కుమారుని కూడా. ఎందుకనంటే దేవుని భయము అప్పటికి సౌలులో ఉంది. ఒక ప్రమాణం చేశాడు సౌలు, ఈ రోజున దేవుడు మనకు ఈ యుద్ధంలో విజయాన్ని అందించే వరకు ఎవరు ఒక మెతుకు కూడా ముట్టకూడదు అని ప్రతిజ్ఞ చేశాడు, ఒక ప్రమాణం చేశాడు. తన కుమారుడైన యోనాతానుకు ఆ విషయం తెలియదు. అతను కొంచెం తేనె తీసుకుని తింటాడు. నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు, నువ్వు నా కుమారుడు అయినా సరే నువ్వు మరణానికి పాత్రుడవు అన్నాడు సౌలు. అతని హృదయం దేవునితో చక్కగా ఉంది. ఆ సమయంలో రాను 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 ఏమైపోయిందంటే తన కుమారుడి కోసము నీతిమంతుడైన దావీదును తరుముతా ఉన్నాడు. ఈ రోజుల్లో అనీతిమంతులు నీతిమంతులను తరుముతా ఉంటారు, భక్తిహీనులు భక్తిపరులు తరుముతా ఉంటారు. దేవుడు అన్ని చూస్తారండి, దేవుడు అన్ని చూస్తూనే ఉంటారు. తరముని నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగాను లేవు. నువ్వేదో నా పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్నావు, లేదంటే నాకు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు. నేను కూడా ఈ గుంపులో ఒకటి నేను నువ్వు అనుకుంటున్నావేమో. నీ హృదయ స్థితి అంతా నాకు తెలుసు, నీ హృదయంలో ఏం తలస్తున్నావో నాకు తెలుసు. ఒకప్పుడు విలువగా ఉన్నటువంటి సౌలు చివరికి వచ్చేసరికి దావీదును తరుముతా ఉన్నాడు. ఎందుకనంటే రాబో కాలంలో నా కుమారుడికి రావాల్సినటువంటి రాజ్యాన్ని లాక్కుంటాడేమో, దావీదు లాక్కుంటాడేమో. ముందుగానే నేనుండగానే శత్రువుని తీసివేయాలి. సౌలు చేతికి దావీదు దొరకలేదు, కానీ దావీదు చేతికి అనేక మార్లు సౌలు దొరికాడు. మరి దావీదు ఏం చేశాడు? దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు దేవుడు, ఒక్క దెబ్బకి వేసేద్దాం అన్నాడు. లేదు లేదు, అతన్ని మనం చంపకూడదు. దేవుడు అతన్ని అభిషేకించారు, దేవుడు అతన్ని కోరుకున్నారు. బెన్యామీను గోత్రం నుంచి అతన్ని దేవుడు లేపుకున్నారు. అతన్ని ఈ ప్రజలందరికీ కూడా రాజుగా దేవుడు చేశారు. కాబట్టి అతన్ని మనం ముట్టకూడదు. దేవుని భయం కలిగి అతడు ముందుకు వెళ్ళాడు. కాబట్టి అతడు
అబ్రహాము వంశంలో విలువగా ఎంచబడ్డాడు. కొత్త నిబంధనలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. దావీదు చరిత్ర మనకు విలువగా ఎందుకు కనబడుతుందంటే అతడు దేవుని దృష్టిలో విలువగా ఉన్నాడు కాబట్టి, దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. ఒక తప్పు చేశాడు, ఆ తప్పునికి క్రయధనం చెల్లించాడు. మనలో పొరపాట్లు ఉన్నాయి, మనలో తప్పులు ఉన్నాయి. క్రయధనం చెల్లించే ప్రార్థన మనలో ఉందా? మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏవో ప్రభు దగ్గరకు ఒప్పుకోగలుగుతున్నామా? ఏమీ ఒప్పుకోవట్లేదు. పాత బట్టకు కొత్త మాస్క్ వేస్తున్నాం. నేను బాగానే ఉన్నాను, నాలో చినుగు ఎక్కడ ఏమీ లేదు, చూసుకోండి, ఎక్కడ చినగలేదు. కానీ ఆ యొక్క వెలితి మాత్రం ప్రభువుకు కనబడుతుందండి. నీలో ఉన్నటువంటిది నాకు కనబడకపోవచ్చు, నాలో ఉన్నది మీకు కనబడకపోవచ్చు. నీది నాది మన అందరిది ఎరిగినటువంటి దేవుడు ఉన్నారండి. ఆయనకు ఏది మరుగైనది ఏదీనూ లేదు. ఒకటి దురాలోచనతో మనం పడిపోతా ఉన్నాం. రెండోది అసూయతో మనం పడిపోతా ఉన్నాం. మూడోది ధనము. మూడోది ఏంటండి? పరికినారి తీగ. ఇది కూడా ఇందాక చెప్పానుగా, నీవు ఒట్టి డబ్బు సంపాదించు వ్యక్తిగా ఉంటే, దేవుని యొక్క ఆత్మ జీవము నీలో లేకపోతే నువ్వు పొయ్యిలోనికి పనికి వచ్చే కట్టె విలువ మాత్రమే. చాలా మంది డబ్బు సంపాదించే నిమిత్తము ప్రభు దగ్గరకు రాలేరు. ప్రభు పని చేస్తున్నప్పటికీ కూడా లోకంలో ఉన్న డబ్బును ప్రేమించేవారు కూడా ఉన్నారు. అపోస్తల కార్యాలలో మనం చూస్తే వారి యొక్క చరాస్తులను స్థిరాస్తులను అన్ని అమ్మి తీసుకొచ్చి వాటి వేళ ఎక్కడ పెట్టారండి? అపోస్తులైనటువంటి వారి పాదాల దగ్గర పెట్టారు. డబ్బును ఎక్కడ పెట్టారు? వాళ్ళు పాదాల దగ్గర పెట్టారు. కాబట్టి వాళ్ళు బైబిల్ చరిత్రలో విలువగా ఉన్నారు. డబ్బు మనకు ముఖ్యమే, కానీ డబ్బే సేవ కాదు. డబ్బు మానవ జీవితానికి అవసరమే, కానీ మానవ జీవితమే డబ్బు కాదు. డబ్బుని ఎక్కడ పెట్టాలి? పాదముల కింద పెట్టాలి. చాలా మంది కింద ఏదైనా రూపాయి కనబడితే ఏం చేసేది? దేవుడా, ధనము. ఒక యవనస్తుడు పరుగున వచ్చాడు ప్రభు దగ్గరికి. పరుగున వచ్చాయా, నిత్య జీవానికి వారసుడిగా ఉండాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే ప్రభు అతనితో చెప్పారు, నీ తండ్రి అయిన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని కొన్ని ఆజ్ఞలు చెప్పారు. చెప్తే ఆ యవనస్తుడు ఏమన్నాడు? అయ్యా, చిన్నప్పటి నుండి ఇవన్నీ నేను పాటిస్తానే ఉన్నాను అన్నాడు. చిన్నప్పటి నుండి ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రం నా దగ్గర ఉంది అన్నాడు. అయితే ప్రభు ఆలోచించి ఆయనకు ఒక మాట చెప్పారు. ఏంటంటే, నువ్వన్నీ పాటిస్తున్నావు కానీ నువ్వు పరలోక రాజ్యంలో చేరాలంటే ఒకటి నీకు కొదువుగా ఉంది. ఏంటది? నీ ధనము. నీ దగ్గర విస్తారమైనటువంటి ధనం ఉన్నది కాబట్టి ఈ ధనాన్ని అంతా కూడా పేద ప్రజలకు పంచిపెట్టేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు అని చెప్పారు. ఏం చేశాడు చెప్పండి? వ్యసనపడి వెనకకి తిరిగి వెళ్ళిపోయాడు. అతడు ఫలించాలంటే ఒక్క ఆజ్ఞ పాటిస్తే సరిపోద్ది. కానీ ఆ ఆజ్ఞను బట్టి అతడు ఏమైపోయాడు? తన ధనాన్ని బట్టి వెనకకి వెళ్ళిపోయాడు. సంపాదించుకున్నాడా? నిత్య జీవానికి వారసుడు అయ్యాడా? అందుకని ప్రభు ఏం చెప్పారంటే, సూది యొక్క బెజ్యంలోనికి ఒంటైనా దూరుతుందంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరలేడు. ఎందుకనంటే అతడు తన ధనాన్ని బట్టి గర్వపడతా ఉన్నాడు. ధనాన్ని విడిచిపెట్టడానికి అతని మనసు లేదు. ధనము. మరొక ఉపమానం ఏంటంటే, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంటుంది. అక్కడ అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంటుంది. తీయొద్దు, నేను చెప్పేస్తాను. ఎవరా కుటుంబం? అననీయ, సప్పీరా. వీళ్ళిద్దరూ కూడా ప్రారంభంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రారంభపు సంఘము పెందుకోస్తు పండగ దినము వచ్చింది. అప్పుడు వేగముగా
గాలి వీస్తా ఉంది. అగ్ని జ్వాలలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడతా ఉన్నారు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్ శక్తి అనుగ్రహిస్తున్నప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఎంతో సమీపముగా ఉండి వారిని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ఒక మంచి సంఘములో ఉన్నటువంటి కుటుంబము అననీయ సప్ఫీరా యొక్క కుటుంబము. వారి యొక్క చరాస్తులను స్థిరాస్తులను అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెడుతుంటే వీళ్ళు కూడా వారి యొక్క పొలాన్ని అమ్మారు. ఎంతకు అమ్మారండి? ఉదాహరణకు 1,00,000 రూపాయలకి అమ్మారు అనుకోండి. ఉదాహరణకి ఎంతకు అమ్మారు? 1,00,000 రూపాయలకి అమ్మారు. 50,000 చేత్తో పట్టుకున్నారు, 50,000 బీరువాలో దాశారు. ఉదాహరణ అక్కడ లేదు అలా, కానీ దాని అర్థం అలా వస్తుంది. 50,000 చేత్తో పట్టుకున్నారు, 50,000 బీరువాలో దాచి అననీయాకి ఇచ్చి పంపించింది. ఎల్లు అక్కడ సీమోను పేతురు ఉంటాడు, అయ్యా మేము పొలం మొత్తం అమ్మేసాము, ఇదిగో 50,000 వచ్చినాయి, ఇగో తీసుకో నీ దగ్గర అని ఆయన పాదాల దగ్గర పెట్టొద్దామని బయలుదేరాడు. సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో పొలాన్ని అమ్మాను అని ఆయన పాదాల దగ్గర పెడితే, అననీయ నీ పొలాన్ని ఎంతకు అమ్మేవయ్యా? అయ్యో ఇదిగో ఇది తీసుకొచ్చాను కదా, అంతకే నేను అమ్మానయ్యా అన్న. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మోసం చేస్తా ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవునికి తెలియదా? నీవు నాతో కదయ్యా దేవునితో అబద్ధం ఆడుతున్నావు. సీమోను పేతురు అంటున్నాడు, నువ్వు నాతో కదా అబద్ధం ఆడేది, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. దేవుడు ఎక్కడ ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు పేతురు మీద ఉన్నాడు. కాబట్టి ఆయన హృదయంలో ఏముందో సీమోను పేతురుకు తెలుసు. నువ్వు సగం దాచుకుని సగం తెచ్చావన్న సంగతి నాకు తెలియదా? ఎలీషా చెప్తున్నాడు గెహాజీతో, గెహాజీ నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు ఆ గుర్రం వెంబడి పరిగెత్తుతుంటే, రథం వెంబడి పరిగెత్తుతుంటే నా మనసు నీతో కూడా రాలేదా? సీమోను పేతురు మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండి, అననీయ ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తా ఉన్నావు అనగానే అక్కడే పడి చనిపోయాడు. ఈలోపు భార్య ఇదిగో అననీయ ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తా ఉంది. సరే నీవుడు కూడా వచ్చింది. అమ్మా మీరు పొలాన్ని ఎంతకు అమ్మారు? అయ్యా అననీయకి ఇచ్చి పంపించాను కదా, అందుకే అమ్మామయ్యా. ఎందుకు మీరిద్దరు కూడబలుక్కున్నారు? ప్రార్థన విషయాల్లో ఇద్దరు ఏకీభవించాలి, పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఇద్దరు ఏకీభవించాలి. కానీ తప్పైన కార్యంలో ఇద్దరు ఏకీభవించారు. ఇదిగో నీ భర్తను మోసుకుని వెళ్ళిన యవనస్తులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు నిన్ను కూడా మోసుకెళ్తారు అన్నారు. అంతే, అంటనే ఆవిడ కూడా పడి చనిపోయింది. చూడండి, డబ్బుని బట్టి ధనాన్ని బట్టి ఈ కుటుంబం ఏమైపోయిందండి? ఆశీర్వదించబడవలసినటువంటి కుటుంబం ఏమైపోయింది? ఘోర నష్టపోయింది, మరణమైపోయింది. చూడండి, మన అహంకారాన్ని బట్టి మనం పరలోక రాజ్యాన్ని చేయలేం, మన గర్వాన్ని బట్టి చేరుకోలేం, మన ధనాన్ని బట్టి మనం చేరుకోలేం, అసూయని బట్టి చేరుకోలేం. మనలో ఎన్నో పనికిరాని తీగలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభు నాలో దుష్ట హృదయం ఉన్నది, దీన్ని నేను విడిపించుకోలేకపోతున్నాను, సహాయం చేయండి అని మనం ప్రభువుని వేడుకుంటే ప్రభు మనకి సహాయం చేస్తారు. చివరిగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునకు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనిడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మనము నిష్ఫలులు కాకుండా ఉండాలంటే, మనము సోమరులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఈ పైన రాసే
ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మీరు సోమరులుగా ఉండరు. మీరు పరలోక రాజ్యానికి వారసులు. మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మనము భక్తి కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. గెహాజీ ఏం చేసేదండి, నయమాను తెచ్చినటువంటి బట్టలను చూసి నాకుంటే అంత బాగుండును అనుకుని, ఈయన చూస్తేనేమో బట్టలు వద్దంటున్నాడు, ధనం వద్దంటున్నాడు. ఈయన తినడం మనల్ని కూడా తినవట్లేదు అని చెప్పేసి వెనక గదిలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఈ లోపే రథం వెళ్ళిపోయింది, కిలోమీటర్ దూరం వెళ్ళిపోయింది. పరిగెత్తాడు, రథం కంటే ముందుగా పరిగెత్తాడు. వెళ్ళి అయ్యా అయ్యా ఇప్పుడే కొద్ది మంది వచ్చారు, వారికి కొన్ని బట్టలు కొంత ధనం ఇమ్మని మా సేవకుడు పంపించారు, మా గురువు గారు పంపించారు అన్నాడు. ఏం భయపడొద్దు, నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు తీసుకో అన్నాడు. వెండిని బట్టలను ఆశించి ఏం సంపాదించాడు ఆయన? కుటుంబం మొత్తానికి కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఆశా నిగ్రహము. అమ్ములను దేని మీద ఆశపడ్డాడు? దేన్ని సంపాదించాడు. మరి నువ్వు దేని మీద ఆశపడుతున్నావు? నేనే ప్రముఖుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? నేను అందరికీ పరిచారికుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? ప్రభు చేతిలో బలంగా నేను ఉండాలని ఆశపడుతున్నావా? చెప్పండి. మన యొక్క ఆలోచన బట్టే మన జీవితం మారుతుంది. అపోస్తలుడైన పౌలు కోరుకున్నాడు, ఆయన మరణంలో సమాన అనుభవం నాకు కావాలి అన్నాడు. పౌలు దేని కోరుకున్నాడండి? అందరి జుట్టు నా చేతిలో పెట్టండి అన్నాడా? అందరి జుట్టు నాకు తీసుకొచ్చి ప్రభు ఇవ్వు, నేను వీళ్ళని ఏళ్తానన్నాడా? అనలేదు. మీ మరణంలో సమాన అనుభవం నాకు కావాలి. నేను మీరు ఎలాగ మరణించారో పాపుల కొరకు, నేను కూడా మీరు అప్పగించిన సేవ నిమిత్తం నేను కూడా అలా మరణం అవ్వాలి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ దాచుకోనలేదు. దేవుని సంకల్పం మనకు తెలియలేదండి. దేవుని ఉద్దేశం మనకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది, కానీ ఆ ఉద్దేశ ప్రకారం మనం జీవించాం. మరి మనం ఎలా ఫలిస్తాం? హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందనున్న అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఏశావు తర్వాత ఎదికాడు. ఎప్పుడు ఎదికాడు? సమయం దాటిపోయిన తర్వాత వెతికాడు. దొరికిందా? మన సమయం ఇంకా దాటిపోలేదు. దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. ఒక సంవత్సరం మన జీవితంలో పొడిగించబడింది. మన జీవితం ముగింపు అవలా. దేవుడు దయతో మరొక సంవత్సరము తోటమాలి యొక్క విజ్ఞాపనను బట్టి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపనను బట్టి మన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చారు. ఏదైనా వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అపవిత్రుడైపోతావేమో. చూడండి, మారు మనసు పొందిన వారిలో చేదైన వేరు మొలుస్తుందట. మారు మనసు పొందిన వారిలో, దేవునిని ఎరిగిన వారిలో కూడా చేదైన వేరు మొలుస్తుందంట. ఇస్కరియోతు యోధాల్లో కూడా మొలిచింది అది చేదైన వేరు. అసలు ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈ బరబ్బా ఉంటే, ఆయన బరబ్బా దగ్గర ఉండేవాడు అందుకేతం. ఈ బరబ్బా దగ్గర ఉంటే ఎప్పటికైనా సరే సైన్యం పట్టుకుని మనల్ని వృద్ధి చేస్తారు. ఎందుకు వచ్చింది? ఈ ప్రభు దగ్గర ఉందాం, మనం చక్కగా మంచి ఆహారం దొరుకుతుంది, కానుకలు కూడా బాగా వస్తున్నాయి, డబ్బు సంచి మన చేతిలో పెట్టుకుందాం అని చెప్పి డబ్బు సంచి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. వచ్చిన కానుకల్లో కొంత డబ్బు దొంగిలిస్తా ఉన్నాడు.
అయినా ఆ డబ్బు సరిపోవట్లేదు ఆయనకి. ఒకేసారి పెద్దదాన్ని కొట్టాలి. ఏం కొట్టాలి? కుంభస్థలాన్ని కొట్టాలి అనుకున్నాడు. బేరం పెట్టాడు ప్రభువుని. ఏం మొలిసింది ఆయనలో? చేదైన వేరు మొలిసింది ఆయనలో. ఒకేసారి బేరం పెట్టాడు. నాకు ఎంత ఇస్తారు? ప్రభువుని మీకు అప్పగిస్తా, ప్రభువుని మీకు అమ్మేస్తాను, నాకు ఎంత ఇస్తారు? ఈ రోజులో సత్యాన్ని అమ్మేస్తా ఉన్నారు, సత్యాన్ని తారుమారు చేస్తా ఉన్నారు, నిజంగా దేవుని బిడ్డలను మోసం చేస్తా ఉన్నారు. చేదైన వేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే నీలో చేదైన వేరు ఉందో, అనేకులకు జీవాన్ని ఇచ్చే వేరు ఉందో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు చేదైన వేరులో ఉన్నావో, లేదంటే అందరికి జీవాన్ని ఇచ్చే వేరులో ఉన్నావో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు ప్రభు దగ్గర కూర్చుంటే. అనేకులు దేవుని ఆత్మ నడిపించదండి, అనేకులు ప్రభు ఆత్మ నడిపించదు, దురాత్మలు నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి చేదైన వేరు ఏదైనా మొలచి అనేకులు అపవిత్రులు అయిపోతారేమో, అపవిత్రుడైపోతావేమో. జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అంతము వరకు నమ్మకముగా ఉన్నవాడే రక్షింపబడతాడు. నేను నమ్మకంగా ఉన్నానా? నేను ప్రభువుకు దాసుడుగా ఉన్నానా? నేను ప్రభువుకు దాసుడుగా ఉన్నానా? అనేక ఆత్మలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నాయి. ఏవి నిజమైన ఆత్మలో మనం తెలుసుకోవాలి. అనేకులు కడుపునకు దాసులుగా ఉన్నారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కాక వారు ప్రభువునికే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చికమ్మల వలనను నిష్కపటమైన మనసును మోసం చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. కాబట్టి ఏవి దేవుని ఆత్మ, ఏది బ్రహ్మపరిచే ఆత్మ కూడా మనం తెలుసుకోవాలి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచాడు, కానీ మారు మనసు పొందటానికి అతనికి సమయం లేదు. దేవుడు మన జీవితంలో ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. మరి ఈ నూతన సంవత్సరాల్లో అన్ని బంధకాల నుండి విడిపించుకుని ప్రభు పాదాలకు దగ్గరకు రాగలవా? ఈ సంవత్సరంలో నాలో ఉన్నటువంటి బురదంతా నేను కడుక్కుంటాను ప్రభా, మీ వాక్యముతో నేను కడుక్కుంటాను. నేను మలినం అయిపోయాను, నేను మలిన వస్త్రాలతో ఉన్నాను, అంతా నేను కడుక్కుంటాను ప్రభా, మీ పరిశుద్ధతను నాకు దయచేస్తారా అని ప్రభు పాదాలు మనం పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. తల వంచండి. Francis, stop.